హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గురు స్టిచింగ్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సింపుల్ టాపిక్ దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ మ్యాప్. మనం సింపుల్ మ్యాప్స్ని ఈరోజు నేర్చుకుంటాం. సో మ్యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇనీషియల్గా మ్యాప్స్ ఎలాంటి మ్యాప్స్ తీసుకుంటే మనం ఎలాంటి మ్యాప్స్ క్రియేట్ చేయొచ్చు సో అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో సింపుల్ మ్యాప్కి మనకి ఇక్కడ విజువల్ ప్యానల్కి వెళ్తే ఇక్కడ మనకి మ్యాప్ అనే ఐకాన్ చూసారా, ఈ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేస్తే మీకు క్యాన్వాస్లో మీ ఐకాన్ వస్తుంది. సో లిటిల్ బిట్గా అండ్ దీన్ని రీసెట్ చేసుకోండి, అరేంజ్ చేసుకోండి. సో అరేంజ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లొకేషన్ వైజ్ అంటే లొకేషన్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మీకు ఫీల్డ్స్ ప్యాన్లోకి వెళ్తే లొకేషను, లెజెండ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, బబుల్ సైజ్ అండ్ టూల్ టిప్స్ కనిపిస్తున్నాయి. సో మీకు తెలిసిందే లొకేషన్ ఇస్ నథింగ్ బట్ ఎనీ లొకేషన్ లైక్ సిటీ, స్టేట్, ఏరియా ఆర్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ కూడా మనకి ఒక స్టేట్స్ వైజ్ కానీ ఒక జియోలాజికల్ లొకేషన్స్ గురించి కానీ మనకు అర్థమవుతుంది. సో మ్యాప్స్ ఎప్పుడు క్రియేట్ చేసిన మ్యాప్స్కి ఈ ఫీల్డ్స్ అనేవి జనరేట్ అయి ఉన్నాయి. సో దానికి ఇన్బిల్డ్గా జనరేట్ చేశారు. సో మనకి ఇందులోకి మనం స్టేట్స్ తీసుకురావచ్చు, సిటీస్ తీసుకురావచ్చు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం లొకేషన్ స్టేట్ వైజ్ చేసుకున్నాం కానీ ఈ స్టేట్స్లో మనకి యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన స్టేట్స్ ఉన్నాయి. సో మనకి ఆ కంట్రీలో స్టేట్స్ ఏమున్నాయి. సో మనకి ఆబ్వియస్గా మనకి వన్స్ ఈ డేటా అనేది మనకి డ్రాగ్ చేసిన తర్వాత లొకేషన్లోకి మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏ అన్ని మనకి ఏ లొకేషన్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి. బబుల్స్లో అనేది చూసారా, ఆ స్టేట్స్ అన్నీ హైలైట్ అవుతున్నాయి. సో యూ కెన్ ఫైండ్ వాషింగ్టన్, ఆరిజన్, ఇదియో, నెవాడా అండ్ కాలిఫోర్నియా, న్యూ మెక్సికో ఆర్ న్యూయార్క్ ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా జనరేట్ అయినాయి. సో మనకి ఈ ఎప్పుడైతే ఈ మ్యాప్ని సెలెక్ట్ చేస్తారో ఈ విజువల్ని మీకు డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఒక ఎర్రర్ చూపిస్తుంది. అంటే మ్యాప్స్ అనేవి మీకు జనరేట్ కావు. మీరు ఒక స్టేట్స్ తీసుకొచ్చి దాంట్లో ట్రాక్ చేసినా మీకు జనరేట్ కావు. సో మనకి ఒక ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత జనరేట్. సో మీరు ఏం చేస్తారంటే ఫీల్డ్స్లోకి వెళ్ళండి. సో ఫీల్డ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్ అనేవి చూపిస్తున్నాయి. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోలోకి వెళ్తే సో మీకు విండో అనేది ఓపెన్ చూస్తారా, ఇక్కడ గ్లోబల్లోకి వెళ్ళండి. గ్లోబల్లో సెక్యూరిటీస్కి వెళ్తే మీకు ఇక్కడ మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్, ఆర్జిఎస్ ఫర్ పవర్ బై విజువల్స్ ఇవి రెండు కూడా డిసేబుల్ అయి ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈ రెండు చెక్ బాక్సెస్ని ఎనేబుల్ చేయండి, అంటే క్లిక్ చేస్తే మీకు మీరు ఓకే చేయండి. ఓకే చేశారంటే మీకు అప్పుడు దాని తర్వాత మీరు ఏదైనా స్టేట్స్ కానీ సిటీస్ కానీ లాటిట్యూడ్ కానీ లాంగిట్యూడ్ కానీ ఏదన్నా పాపులేట్ చేస్తే మీ మ్యాప్స్ అనేవి విజువల్ అవుతాయి. మీకు ఈ విజువల్ నాకైతే ఎలాగైతే చూపించిందో మీకు కూడా అలాగే చూపిస్తుంది. సో వన్స్ మీకు ఇలా చూపించిన తర్వాత నేను స్టేట్స్ అనేవి పెట్టుకున్నాను. సో నేను ఒకవేళ ఈ స్టేట్ వైజ్ సేల్స్ చెక్ చేయాలనుకున్నాను అనుకోండి. సో మీరు ఇలాగ స్టేట్ వైజ్ చెక్ చేయాలనుకున్నాను అనుకోండి, జస్ట్ నేను చెక్ చేయాలనుకున్నాను అనుకోండి, ట్రాక్ చేసుకొని మీరు ఇలా పెట్టుకోవచ్చు. మై బ్యాడ్. సో ట్రాక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగా. సో మీకు కావాల్సిన సైజులో పెట్టుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నీకు కింద బబుల్ సైజ్ చూపించాను చూసారా, మనకి సేల్స్ అనేది నేను ఐడెంటిఫై చేయాలనుకున్నాను. సో సేల్స్ని బబుల్ సైజులో తీసుకురండి. సో డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేయగానే మీకు ఇక్కడ బబుల్ సైజ్ అనేది పెరిగింది. రీజన్ వైజ్ మీకు బబుల్ సైజ్ ఎలా పెరిగింది, విత్ రెస్పెక్ట్ టు దేర్ సేల్స్. అంటే మన సేల్స్ అనేది ఎక్కువ ఉన్న దగ్గర మనకు బబుల్ ఎక్కువ పెద్దగా కనిపిస్తుంది, తక్కువ ఉన్న దగ్గర చిన్నగా కనిపిస్తుంది. సో ఇక్కడ 4,000 అమౌంట్ మాత్రమే ఉంది. ఇదేలో మనకి చాలా చిన్నది చూపించింది. సో ఇంకా చిన్నదానికి వెళ్తే ఇంకా చిన్నది చూపిస్తుంది, లైక్ 9,000 ఇంకా అలాగా. ఇంకా చిన్నది ఉంటే ఇంకా చిన్నదాని దగ్గరికి వెళ్తే చూస్తుంది. సో ఇక్కడ బబుల్ సైజు 3 lakh పైనే జరిగింది ఇక్కడ సేల్స్. ఇక్కడ హైయెస్ట్ అనేది జరిగింది 4 lakhs పైన జరిగింది. సో మనకి బబుల్ సైజ్ బట్టి మన సైజ్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా అనేది స్టేట్ వైజ్ చూసాం కదా, అండ్
సేల్స్ బట్టి చూస్తాం. సో ఇదే సేల్స్ని ఒక స్టేట్లో ఏ రీజన్స్లో ఎంత జరిగింది అంటే రీజన్ వైజ్ కూడా చేయాలనుకుంటే మనం రీజన్ సెలెక్ట్ చేసుకొని లెజెండ్లో పెట్టుకోండి. సో రీజన్ సెలెక్ట్ చేసుకొని లెజెండ్లో పెట్టుకోగానే మనకి ఏమైందంటే ఏ రీజన్లో ఎంత సేల్స్ అయింది అనేది కలర్ కోడెడ్ జరిగింది. ఇప్పుడు సెంటర్లో చూసారా, సెంటర్లో బ్లూ కలర్ అంతా కూడా సెంట్రల్ రీజన్. సో మనకి ఎంత సేల్స్ జరిగిందో మనకు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇన్ ద సేమ్ వే మనకి వెస్ట్ రీజన్లో కూడా ఎంత సేల్స్ జరిగిందో మనకు చూపిస్తుంది. ఇన్ ద సేమ్ వే ఈస్ట్ రీజన్లో కూడా ఎంత సేల్స్ జరిగిందో చూపిస్తుంది. ఇన్ ద సేమ్ వే సౌత్ రీజన్లో కూడా ఎంత సేల్స్ జరిగిందో చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా కూడా ఈ రీజన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నా క్లాస్ బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ సేల్స్ వైజ్ మనకి స్టేట్ వైజ్ అండ్ రీజన్ వైజ్ సేల్స్ ఎంత ఉందో మనం చూడగలిగాం మ్యాప్స్లోని. ఇది చాలా సింపుల్ మ్యాప్. సో మనం నెక్స్ట్ టాపిక్ అనేది ఫీల్డ్ మ్యాప్స్ ఇలాంటివన్నీ చూడొచ్చు. సమ్ మోర్ మ్యాప్స్ మనం చూడొచ్చు. సో మీకు క్లాస్ కానీ అర్థమై ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియోస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను.